నాకు తెలుసు ఇట్టంటప్పుడు నువ్వు యాడుంటావో. అందుకే నేరుగా ఈడకే తీసుకొచ్చినాను. పద పద నాన్న, ఇంటికి పోతాము. లేదు లత, మా అమ్మతో కాసేపు నా బాధ చెప్పుకొని. ఏవిరా నీ బాధ చెప్పుకునేదానికి ఆ అమ్మేనా, ఈ అమ్మ లేదా? ఇట్టాటి వాటికంతా నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. అంటుకుంది నాకే కదా. నేనే చెప్తున్నాను కదా నీ తప్పేం లేదని. ఇక మాయన్న అనేది ఏముంది? దా నాయనా పోదాము, దా. లేనన్నా, నీ తర్వాతనే కదా వాళ్ళు. పోనన్నా, ఇంకెప్పుడు నిన్నిడిసిపెట్టి పోను పోను పోనన్నా. అలసిపోని ఆశలే మాయే, అయ్యో గొలుసు కట్టు గోసలైపోయే, పొరపాట్లు కొన్ని పంతాలతోని మరి ఎంతకీ తేలదు పంచాయితీ. చెప్పు దుర్గా, పార్ట్నర్ సంగతి తెలిసిందా? తెలిసింది. నువ్వు వాళ్ళని కలుస్తావని కూడా చెప్పాను. థ్యాంక్స్, చాలా పెద్ద సాయం చేస్తున్నావు. దీనికి ఖచ్చితంగా నీ రుణం తీర్చుకుంటాను. రేపు తనని కలిశాక నిజం తెలుసుకున్నాక ఒక్కటి చాలు, నా చెల్లెల్ని వాడి జీవితంలో లేకుండా చేయడానికి, నా చెల్లెలు బ్రతుకు బాగు చేయడానికి. చిరంజీవి, అదృష్టవంతుడివి. నీ బాధలు వినడానికి మీ అమ్మ ఉంది. నీకే కష్టం వచ్చినా నీకోసం ఆలోచించే అత్తయ్య ఉంది. నిన్ను చూస్తే నాకు కూడా అసూయ కలుగుతుంది చిరంజీవి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అనేది తప్పు. మానవ సంబంధాలన్నీ మానసిక సంబంధాలే. ఎందుకంటే మనతో 20 ఏళ్ళో 30 ఏళ్ళో 50 ఏళ్ళో బతికిన మనిషిని చనిపోగానే శవాన్ని ఊరికి దూరంగా పాతేసి అతని జ్ఞాపకాలు మాత్రమే మనసులో దాచుకుంటాం. కానీ నువ్వు మీ అమ్మ ఈ లోకంలో లేకపోయినా కష్టం వస్తే అమ్మతో చెప్పుకుంటావు. నువ్వన్నట్టుగానే క్షమించడానికి వాడు పగలగొట్టింది వస్తువుని కాదు, నా మనసుని. క్షమించాల్సిన మనసునే ముక్కలు చేసినప్పుడు అదెలా క్షమిస్తుందమ్మా? ఆ రోజు నువ్వు చేసిన త్యాగాన్ని, మోస్తున్న బాధ్యతని, దుర్గ పెట్టుకున్న కన్నీళ్ళని, విజయశాంతి కుటుంబానికి జరిగిన నష్టాన్ని, ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఎలా క్షమించమంటావు? ఇదంత సులభం కాదమ్మా. నువ్వనుకుంటున్నావు వాడికేదో నేను శిక్ష వేశానని. శిక్ష పడింది వాడికి కాదు, నాకు. అది కూడా చెయ్యని తప్పుకి. బాధ కూడా బరువై మోయలేని పరిస్థితి తీసుకొచ్చింది వాడు.
ఇంకా ఎలా క్షమించమంటావు? తప్పుల మీద తప్పులు చేసి ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి సంతోషాన్ని దూరం చేసింది వాడు. అయినా కూడా వాడిని క్షమించమని అడగడానికి నీకు మనసెలా వస్తుందమ్మా? ఈ జన్మకది జరగదు. అన్నా అన్నా ఏంటండి మీ తమ్ముడు ఆయన్ని ప్రశాంతంగా ఉండనివ్వడా? కనీసం కడుపు నిండా అన్నం కూడా తిన్నివ్వడా? మావయ్య గారికి ఎలా పుట్టాడండి అలాంటోడు? తప్పు చేసిన మీ తమ్ముడేమో సంతోషంగా బయట తిరుగుతున్నాడు. అలాంటోడిని కన్న పాపానికి మావయ్య గారేమో కన్నీళ్లతో తిరుగుతున్నారు. పగవాడికి కూడా అలాంటి బిడ్డ ఉండకూడదండి. వదిన స్థానంలో ఉండి నేను అలాంటి మాట అనకూడదు, కానీ అనిపిస్తున్నాడు. ఛ!